మేడ్చల్ జిల్లా షామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏసీబీ అధికారులకు ఎంఆర్ఓ సుచరిత చిక్కారు. 2 లక్షలు తీసుకుంటూ ఉండగా ఎంఆర్ఓ డ్రైవర్ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. మేడ్చల్ జిల్లా షామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఇక ఏసీబీ అధికారులకు ఎంఆర్ఓ సుచరిత చిక్కారు. 2 లక్షల రూపాయలు తీసుకుంటూ ఉండగా ఎంఆర్ఓ డ్రైవర్ ని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, ఏసీబీ అధికారులకు ఎంఆర్ఓ చిక్కినట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? దుర్గా, మేడ్చల్ జిల్లాలోని షామీర్పేట మండలానికి సంబంధించిన తహసీల్దార్ 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. అయితే షామీర్పేట మండలంలో ఒక గ్రామానికి సంబంధించిన భూమి క్లియరింగ్ కు సంబంధించి ఈ విధంగా డీల్ చేసుకున్నారు. ఆ విధంగా ఆ పని చేపట్టాలంటే కొంత లంచం ఇవ్వాల్సి ఉంటుందంటూ ఈ విధంగా డిమాండ్ చేశారు. సుచరిత తెలివిగా డ్రైవర్ ద్వారా ఈ డీల్ కుదిర్చేట ప్రయత్నం చేశారు. ఏ విధంగా చేతికి మట్టంటకుండా చేయాలన్న ప్లాన్ తోటి, పక్క ప్లాన్ తోటి డ్రైవర్ ద్వారా డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కాకపోతే ఏసీబీ అధికారులు మెరుపు దాడితోటి ఈ విధంగా పట్టుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి తహసీల్దార్ సుచరిత ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే అంతేకాకుండా ఇంకా ఏసీబీ అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు. ఇంకా వివరాలు కూడా రాబడుతున్నారు. గతంలో ఇంకేమైనా లంచం డిమాండ్ చేశారా, రైతులకు సంబంధించి వివరాలు కూడా తీసుకుంటున్నారు. అయితే ఇంకా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తూనే ఉన్నారు. అయితే డ్రైవర్ ద్వారా ఏ విధంగా కుదిర్చింది, ఎంత డిమాండ్ చేసింది, రైతులు ఎంత ఒప్పుకున్నారు, ఈ విధంగా భూమికి సంబంధించిన క్లియరెన్స్ సంబంధించి గతంలో కూడా ఈ విధంగా లంచాలు డిమాండ్ చేశారన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. దుర్గా, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.